ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగింగ్గా అండ్ ఇట్ యాక్టెడ్ లైక్ అ ఫిల్లర్. మొత్తం సినిమా కొంచెం డ్రైగా నడిచింది అండ్ కొంచెం స్లోగా వెళ్ళిన ఫేస్. కానీ సెకండ్ హాఫ్ ద మూమెంట్ ప్రభాస్ ఎంటర్డ్ మొత్తం సీన్ మారిపోయింది సినిమాది. లాస్ట్ 40 నిమిషాలు క్లైమాక్స్ అవరండి, ఇది నా భూతో నా భవిష్యత్. ప్రభాస్ ఎంట్రీ నుంచి రుద్ర అని పిలిచిన దగ్గర నుంచి ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక గూస్ బంప్ మూమెంట్. ప్రభాస్ కోసం సినిమాలు కట్ అవుతాయి అన్న మాట వాస్తవం. ఈ సినిమాకి ప్రభాస్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా కూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కూల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ఇచ్చింది ప్రభాస్ ఒక్కళ్ళే కాదు, వీ కెన్ ఈవెన్ సే మోహన్ లాల్ అండ్ మోహన్ బాబు గారు ఆల్సో. దే హావ్ డిడ్ దేర్ బెస్ట్ ఫర్ ద మూవీ. ప్రభాస్ ఎంట్రీ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ మూమెంట్. క్లైమాక్స్ లో జరిగిన సన్నివేశాలు ఎవరికన్నా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో యాడ్ చేసిందాన్ని గూస్ బంప్ మూమెంట్స్ ఈ సినిమాకి మాత్రం. ఫస్ట్ హాఫ్ అంత లాగింగ్ వెళ్ళినా సెకండ్ హాఫ్ లో ఇంప్రూవ్ అయిపోయింది సినిమా. అండ్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఎపిక్ ఫిలిం దాకా చూడొచ్చు. మొత్తానికి చూసుకుంటే గనక మంచు విష్ణు తన ప్రీవియస్ మూవీస్ కంటే కూడా చాలా క్లెవర్ గా యాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. తన యాక్షన్ ఒక్క దాని మీద ఫోకస్ చేయకుండా వర్సటైల్ యాక్టర్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుని ఎవరైతే మోహన్ లాల్ గారు ఉన్నారు, మోహన్ బాబు గారు, అఫ్ కోర్స్ ఆయన యాక్షన్ గురించి పేరు పెట్టడానికి వీల్లేదు ఈ సినిమాలో, ఆయన పాత సినిమాల్లో కూడా పెట్టడానికి వీల్లేదు. ఎట్ ద సేమ్ టైం విష్ణు క్లెవర్ డెసిషన్ ఎవర్ ఇస్ టు బ్రింగ్ ప్రభాస్. ఈ సినిమా హీరో మంచు విష్ణు అయినా గ్లామర్, సెన్స్, కూల్నెస్, ఇంపాక్ట్ మొత్తం ఇచ్చింది సెకండ్ హాఫ్ లో ప్రభాస్. ప్రభాస్ ఎలిమెంట్ మైనస్ చేస్తే ఈ సినిమా చాలా డల్ గా వెళ్ళేది ఖచ్చితంగా. వేరే ఏ యాక్టర్ కూడా ప్రభాస్ రోల్ ని మాత్రం రీప్లేస్ చేయలేరు కూడా ఈ సినిమాలో. ప్రభాస్ ఏదైతే కూల్ టోన్ ఇవ్వగలిగారో మోహన్ లాల్ గారు, వీళ్ళని రీప్లేస్ చేసి వేరే యాక్టర్స్ తో కన్న పని ఊహించుకుంటే ఇట్ ఇస్ అ డిజాస్టర్.